సరే స్టార్ట్ చేయి. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అందరూ మనోళ్ళే బ్రో. అందరం మనోళ్ళే. ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్. సో వీ విల్ బీ డూయింగ్ వీడియోస్ ఆన్ ఐపీఎల్. ఎప్పుడు వీలైతే మంచి హైప్ ఉన్న మ్యాచెస్కి అలా చేయాలనుకుంటున్నాం. నేను చూస్తాను సార్. సో ఇవాళ ఫస్ట్ మ్యాచ్ సిఎస్కి సారీ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. చూడండి సార్, ఐపీఎల్ అనగానే సాంబార్ అలా గాలిపోతుంది. సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ దా. ఒక్కొక్కరు ఏ ఫ్యాన్ చెప్పుకుంటారా రే. నేను SRH. నేను ఎవరి ఫ్యాన్ చెప్పుకోవడం సిగ్గుపడితే సరే, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్ అని చెప్పుకుంటా. నీచుడా, నమ్మద్దు గైస్, వాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్. యా, ఒక్కడుంటాడు స్టాండ్ లో వాడే ఫ్యాన్. యా, అదొకటి నేను కోచెస్ వాళ్ళు ఉంటారు, టీమ్ స్టాఫ్. యా, ప్లేయింగ్ 11 కంటే తక్కువ ఉంటుంది ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఏ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాది లాస్ట్ ఇయర్ టీమే మారిందంటే ఇతను ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే కొత్తగా వచ్చారు. అభినందన్ సింగ్, జేకబ్ డఫీ, ఇంకా హేజల్వుడ్ ప్లేస్ లో వచ్చారు. ఎవరు మారే చెప్పురా. మీ దాంట్లో బౌలింగ్ యూనిట్ ఎవడున్నాడు చెప్పరా? అది కూడా హర్షల్ పటేల్, జయదేవ్ ఒకటి, ఇషాన్ మలింగా, హర్ష దుబే. అయ్యో అన్న ఎవరన్నా ఉన్నట్టు అమ్మో. అరే మళ్ళీ అనమాట, హర్షల్ పటేల్ ఎక్కువ స్పీడ్ వేస్తాడా, మా కృణాల్ పాండ్యా వాళ్ళు ఎక్కువ స్పీడ్ వేస్తాడో చూద్దామా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎస్ఆర్ఎస్ లో సగం మందికి డీపీలే లేవంటారు. ఋషి ఎవరు వీళ్ళంతా? వాళ్ళకి రీసెంట్ గా బ్రేకప్ అయిందిరా, డీపీ తీస్తారు. ఓ, అందుకు తీసేసారా? ఓకే గైస్, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ డూ ద ప్రెడిక్షన్స్. ఎవరెవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. SRH రా. నీ ఫేవరెట్ అడగలేదు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? బ్యాటింగ్ బాగుంది కానీ ఎస్ఆర్హెచ్ నీకు అసలు తెలియదులే కానీ లైట్ తీసుకో. తొక్కేశారమ్మా. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఒక 200 కొడతారేమో అని అనుకుంటున్నాను నేను. ఎస్ఆర్హెచ్ స్కోర్ ప్రిడిక్ట్ చేయను, 210 నాది. మ్యాచ్ స్టార్ట్ అయింది కానీ అయిపోయినా మళ్ళీ. ఓకే గైస్, విల్ సీ యూ ఆఫ్టర్ ద మ్యాచ్. ఓకే గైస్, మ్యాచ్ అయితే అయిపోయింది. ఆర్సీబీ గెలిచింది. అది మనం గెలిచాం. yes మనం గెలిచాం. చిటికలే. నేను ప్రెడిక్షన్ చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్. గుడ్. ఎల్కేజీలో పడండి. మళ్ళీ మన మాట రిషి 201 కొట్టిన తర్వాత గెలుస్తారు అనుకున్నావా? హానెస్ట్ మాట్లాడు. మ్యాచ్ ప్రీ మ్యాచ్ కాదు, పోస్ట్ మ్యాచ్ కాదు. చెప్పేది ఏంట్రా, హానెస్ట్లీ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయినప్పుడు పోయింది మ్యాచ్ అనుకున్నా. ఎక్కడో ఒక చిన్న హంచ్ ఏంటంటే డేవిడ్ పెయిన్ గాడి హై ఇచ్చారు అనమాట ట్విట్టర్ లో. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎట్టొచ్చిందారా ఫస్ట్ అసలు అంత రాదనుకున్నాను. నేను 160 రావడం అనుకున్నా, టు బి ఫ్రాంక్. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. సర్లే కానీ ఇంకా ఓపెన్ చేయలే ప్లీజ్. ఆ స్కోర్ కోడ్ చూసి నా గుండె తట్టుకోలేదు. ఇంకా వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నా, బౌలింగ్ చూసాక అన్ని మ్యాచెస్ దేవుడికే అని దేవుడే లాక్కుడేలా ఉన్నా. కాదురా, నాకు అక్కడ ధనుష్ గడి ఎక్స్ప్రెషన్ నవ్వు వస్తుందిరా. అన్నా వదిలే అన్నా ప్లీజ్ అన్నా అంటాడు చూడు. జితేష్ శర్మ మనకేం తెలియనట్టు లేదంటున్నారు. అదే కమెంటేటర్స్ కూడా అసలు ఏమి వినిపించట్లేదు, వీడికి ఎక్కడి నుంచి వినిపించింది అంటున్నారు. అసలు ఎవడయ్యా వీడు, వచ్చాడు వికెట్లు తప్ప తీసాడు వెళ్ళిపోయాడు. అరే మొన్న వీడు ఆడాడు రా, ఇంగ్లాండే కదా, న్యూజిలాండ్ అనమాట. ఒక్క రన్ కొట్టారు రా. నేను అది రిపీట్ అవుద్ది అనుకున్నా. నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? ఆఫ్టర్ సీయింగ్ బౌలింగ్ మై రియాక్షన్ ద సేమ్. తీసుకొని పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. కొడగల్లారా కాటగమ్మ కొడుకని ఎలివేషన్ అవి ఇవి ఇచ్చి చేసారు కదరా. ప్రీ మ్యాచ్ ఎలివేషన్ ఇది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 రికార్డ్ కొట్టాలా లేదా మీకు బ్యాటింగ్ ఇచ్చేసి 49 రికార్డ్ బ్రేక్ చేయించాలా అంటే రివర్స్ చెప్పాడు 300 కొట్టించుకొని మేము 49 కొట్టినా. ఉత్తరాది నీకన్నా గుణవంతుడు, నీకన్నా చదువుకున్నాడు, నీకన్నా తెలివైనడు, నీకన్నా అందగాడు, అందరూ పని చేస్తున్నారు బిడ్డ. నా మొట్ట ఊటిన కాబట్టి నాకు బాగా బిడ్డ, మంది మొట్ట ఊటితే నాకేం బాగుంటుందా బిడ్డ. పాపరా. నో కమెంట్స్. మనోడు నితీష్ కాబట్టి ఏమనకూడదు మనం. మీరు నిలబడిన తీరు, మీరు నడుస్తున్న తీరు, మీరు తొడగొట్టిన తీరు నవ్వుతో హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా వాడు కానీ నిలబడకపోయి ఉంటే భూస్థాపితం అయిపోయి ఉండేది మ్యాచ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంటే ఈ ట్రావిస్ హెడ్ గాడిని ఏమో నమ్మబుద్ధి కదా, ఎప్పుడైనా కొడతాడేమో నన్ను. ఒక్కసారైనా చిన్నస్వామిలో ఆర్సీబీ మ్యాచ్ చూడాలరా, అది కూడా కోహ్లీ రిటైర్ అవ్వకముందు చూడాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. పోస్ట్ ఎంతసేపు చూసొత్తి నీకే చూడాలనిపించట్లేదు చూడు. ఎందుకు నీకు ఏసు బతుకు. వెళ్ళగానే అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఎందుకు వాడు ఆడేటట్టే ఉంది. ప్రతిసారి అంతే తొందరగా ఆడతాడు. తొందర అంటే వాడి రోలే అదిరా. ఏంటంటే పవర్ ప్లే లో వస్తాడు, కొట్టాలి అంతే, వాడి రోలే అది. ఏంట్రా పులి పరిస్థితి ఏంటి? పులి పరిస్థితి పర్లేదు, ఇంకో రౌండ్ వేయొచ్చు. ఆగరా, ఒకళ్ళు కాల్ చేయాలి. హలో, ఫారెస్ట్ డిపార్ట్మెంటా? ఇక్కడ ఒక గాయపడిన పులి పడుంది, వచ్చి తీసుకెళ్తారేమో అని. వచ్చేయండి వచ్చేయండి. స్ట్రీమ్ సమ్మరైజ్డ్ ఇన్ రీల్ ఇది స్ట్రీమ్. ఓకే, ఫైనలీ ఆర్సీబీ విన్తో గెలిచింది. ఇలాగే విన్ స్ట్రిక్ కంటిన్యూ అయితే చాలు. కప్పు అడగట్లేదు, విన్ స్ట్రిక్ కంటిన్యూ మంచిగా ఆడినా చాలు. లాభంలో కప్పు కావాలని బయటగా ఇన్స్టిక్ ఆడితే చాలు. తెలిసిపోయిందా? ఓకే గైస్, ఈ బౌలింగ్ తో నాకు అస్సాంకి వెళ్ళిపోయే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఏం కాలేదు, 350 కొట్టి డిఫెండ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అరే అదైనా కొట్టించేటట్టున్నారు వీళ్ళు, అదే నా బాధ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. యా ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు, ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు వస్తాయి, మేము చేస్తూనే ఉంటాం. ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అవ్వద్దు అనుకున్నాం కానీ అవ్వలేదు. ఫ్యాన్స్ పాపం ఫీల్ అవుతూనే ఉంటారు, దాని మేము చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. యా, కానీ డీసీకి ఫీల్ అవడానికి ఫ్యాన్స్ కూడా లేరు. యా, నీ కూడా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. చీట్ మీ లవర్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మంచి బాల్ ఉండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ర్యాండమ్ క్యాప్చర్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ముగ్గురు ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సరే అందరం మనోళ్ళే బ్రో, కానీ ఇన్స్టా ఉంది, అది కానీ డిస్క్రిప్షన్లో పెట్టు. ఓ యా, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో చేయండి. నీ పెడితే ఎందుకు ఫాలో అవుతారు? కాదు, ఫాలోవర్స్ మీ లైక్ అసలు ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూడాలి కదా, తర్వాత చూసుకుంటే. అదే కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి మీ ఫేవరెట్ టీమ్ అండ్ యువర్ ఫేవరెట్ ప్రెడిక్షన్స్. Okay guys, see you in the next video. Bye. Peace out.